ఒక అడవిలో పచ్చని విశాలమైన అడవిలో టిమ్మీ అనే చిన్న కుందేలు నివసించేది. దానికి మెత్తని నేల చాలా ఇష్టం. అది ఆకుల గుండా గెంతుతూ ఉండేది. దాని ముక్కు కదులుతూ ఉండేది. కాని కొన్నిసార్లు అది చాలా చిన్నదిగా అనిపించేది. అందరికీ తెలిసినట్లుగానే చెట్టుమీద మ్యాక్స్ అనే కోతి ఆనందంగా వీ అంటూ ఊగుతూ ఉండేది. అది చాలా సంతోషంగా ఉండేది. అది కొమ్మ నుండి కొమ్మకు గెంతుతూ ఉండేది. కిలకిల నవ్వుతూ ప్రతి మూలను లోపల మరియు బయట అన్వేషిస్తూ ఉండేది. మ్యాక్స్ టిమ్మీకి చిన్న తమ్ముడు. టిమ్మీ మ్యాక్స్ను చూసి నిట్టూర్చింది. అయ్యో, నేను కూడా అంత ఎత్తుకు ఎక్కగలిగితే బాగుండు. అది తాను ఎగురుతున్నట్లు గోధుమరంగు బొచ్చు మసకబారుతున్నట్లు ఊహించుకుంది. కాని దాని చిన్న పాదాలు నేలమీదే ఉండిపోయాయి. అది నిజం. మ్యాక్స్ తన కొమ్మపై నుండి పదునైన ప్రకాశవంతమైన కళ్లతో టిమ్మీని క్రింద చూసింది. అది సరిగా లేనట్లు కనిపించింది. అది ఊగడం ఆపి ఆలోచిస్తూ తలగోకుంది. నా తమ్ముడు ఎందుకు అంత విచారంగా ఉన్నాడు? మ్యాక్స్ క్రిందకు వేగంగా దిగింది. మెత్తగా టప్ 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 అంటూ నాచుపట్టిన చెట్టుమొద్దు దగ్గర టిమ్మీ పక్కన మెత్తగా దిగింది. ఏమైంది చిన్న తమ్ముడా? మ్యాక్స్ నవ్వుతూ అడిగింది. మనం ఇద్దరం గెలిచే కొత్త సాహసాన్ని కనుగొందాం. వారు కలిసి బయలుదేరారు. దట్టమైన పొదలగుండా ఒక ముళ్లపొదను, ముళ్లతో కూడిన పచ్చని కంచెను కనుగొనేవరకు. మ్యాక్స్ దానిపైనుండి దూకడానికి ప్రయత్నించింది. కాని కొమ్మలు చాలా తక్కువగా ఉన్నాయి. అయ్యో, అది నిట్టూర్చింది. నేను వెళ్లలేను. కాని టిమ్మీ చాలా చిన్నది. తన బొరియలు తవ్వే నైపుణ్యంతో, దృఢ సంకల్పంతో లోపలికి దూరింది. నన్ను అనుసరించు మ్యాక్స్, అది లోపలి నుండి పిలిచింది. ఇక్కడ ఒక రహస్య మార్గం ఉంది, మనం దాక్కునే చోట. మ్యాక్స్ నొక్కుతూ వణుకుతూ టిమ్మీ దయగల నాయకత్వంతో వారు నిజంగా కలిసి బయటకు వచ్చారు. వారు ముందు ఒక సూర్యరశ్మితో నిండిన విశాలమైన ఖాళీ ప్రదేశం, ఒక పొడవైన పండ్ల చెట్టుతో తీపి బెర్రీలు దాగి ఉన్నాయి. మ్యాక్స్ ఒక కేకతో పైకి ఎక్కింది. ఒక్క క్షణం కూడా ఆగకుండా అత్యంత జ్యూసీ బెర్రీలను కోసింది. అది టిమ్మీ తినడానికి మెత్తగా క్రిందకు విసిరింది. ఒక రుచికరమైన అడవి చిరుతిండి, ఒక అద్భుతమైన మధ్యాహ్న భోజనం. వారు వెచ్చని సూర్యుని క్రింద తిన్నారు, నవ్వారు. సాహసాలు ఎల్లప్పుడూ మరింత సరదాగా ఉంటాయని తెలుసుకున్నారు. స్నేహితులు ఒకరికొకరు సహాయం చేసినప్పుడు, వారి పరిమాణం ఎంత ఉన్నా మరియు వారి అన్ని నైపుణ్యాలను పంచుకున్నప్పుడు ఒక అద్భుతమైన ఆశ్చర్యం.